తాండాలను గ్రామ పంచాయతీగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎల్లంపేట మున్సిపల్ పరిధి సైతోనిగడ్డ తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారం మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ తాండాలను పంచాయతీలుగా చేసి పరిపాలనా అధికారం గిరిజనులకు దక్కేలా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాండాలకు మంచినీరు, విద్యుత్, రోడ్లు, బంజారా భవన్ నిర్మించి అభివృద్ధికి బాటలు వేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఆరుగుతుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. सुजाता किसान आए अपने सरपंच 5 वर्ष परिपालित होता वो परिपालन अपने कहीं तक कोई बनी अपन से के గట్టిగానున్నమ్మా వాళ్ళతో ఓడిపోతాం. మళ్ళా ఆ మొగోళ్ళంతా ఓడగొట్టాలి. దురంధర్ సింగ్ అట్లా కొట్టాలి, ఓడగొట్టాలి. మనం కూడా జై తెలంగాణ. గట్టిగానున్నమ్మా చెల్లమ్మ. జై కేసీఆర్. కారు గుర్తుకే, శ్రీదేవికే, కారు గుర్తుకే. ఇప్పుడు మొగల్ని అనాలి. జై శ్రీదేవికే, రజితమ్మకే, సుజాతమ్మకే. బాగా మాట్లాడి ఏదైనా మా చెల్లెలే తెచ్చారు. మీరు ఓడిపోయి ఒకటే మాట చెప్తున్నామ్మా, మనకు ఓటు పడాలి. ప్రతి ఓటు శ్రీదేవి నిలబడాలి. మీరు ఏం మాట్లాడుకుంటారా, ఇంట్లో ఏం చేస్తారా, ఆ కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను దండం పెడతారా, ఏమని వాళ్ళు నిలబడ్డా కానీ మన బిడ్డకు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. 16 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది చైర్మన్ గా శ్రీదేవి. మీరు ఒక్కసారి ఓటు అందరి ప్రతి ఒక్కటి ఏమైనా ఉండాలి. వాళ్ళు మాట్లాడకపోని పంచాయతీ ఉండని ఏదంటే ఇది ఒక్క అవకాశం ఈ తండాకు వచ్చింది, సైదోనిగడ్డకు వచ్చింది. ఆ అవకాశం మీరు వదులుకోకుంటే మీ అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నట్ట శ్రీదేవిని చైర్మన్ చేయండి 16 తారీఖు. మన రాజేంద్ర రాజేందర్ ఆమెకు కూడా మంచి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. అదే మాదిరిగా మా సుజాత కిషన్ గారు, ఆమెకు కూడా మంచి అవకాశం వచ్చింది. అదే మాదిరిగా మన మన కేసీఆర్ వచ్చినాకనే ఈ తండల కన్నీ కళ వచ్చిందక్క. అంతకుముందు మన తండలను ఎవరు గుర్తుపట్టలే, మన తండలను ఎవరు రోడేయలే, మన తండలన్నీ గ్రామ పంచాయతీ చేసింది మన కేసీఆర్ అక్క. ఎవడు 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, గొప్ప అవకాశం వచ్చింది. 5 మన మన తండాకి వెళ్ళిపోతున్నారు. 5 మన తండా బిడ్డకు మొదటిసారి వచ్చింది. ఆమె నా కాలేజీలో జరిగింది, బిడ్డకు పాస్ అయింది. మంచి చదువుకున్న అమ్మాయిని చైర్మన్ చేయాలని చేస్తున్నాను. ఇంకా వేరే ఉద్దేశమే లేదు. ఎందుకంటే చిన్న అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది మల్లారెడ్డి కాలేజీలో. ఆ అమ్మాయిని చైర్మన్ చేస్తే మంచిగా పరిపాలన చేస్తుంది. మన నీళ్లు మనకి ఇస్తారు, మన అభివృద్ధి మనం చేసుకోవచ్చు, మన పరిపాలన మనం చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేసి శ్రీదేవి నా మన్మరాలు బంగారు శ్రీదేవి నా మన్మరాలు 16 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. నా మన్మరాలు పెద్ద ఎదుగున చైర్మన్ గారి అందరికీ కూడా మనం చేస్తున్నా. ఆమెను కొద్దిగా దుష్టశక్తులు వాళ్ళు వీళ్ళు ఆమె కృషి 16 తారీఖు నాడు ఆమెను చైర్మన్ చేసే బాధ్యత మన కేసీఆర్ కేటీఆర్ మళ్ళా. నేను ఒకటే చెప్తున్నామ్మా, కేసీఆర్ వచ్చినాకనే తండాలయ్యాయి. మన తండాలు కూడా గడ్డలో పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా 24 మున్సిపాలిటీలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇవాళ సైదోన్ గడ్డ అంటే మా కేసీఆర్ గడ్డ. ఈ గడ్డలన్నీ కూడా, ఈ తండాలన్నీ కూడా మా కేసీఆర్ ప్రతి గ్రామాన్ని ప్రతి తండలను గ్రామాలుగా మార్చి పరిపాలన అధికారం వాళ్ళకే చేసి ప్రతి వాళ్ళను కూడా గ్రామ పంచాయతీ సర్పంచులను కానీ వార్డు మెంబర్లను కానీ వాళ్ళే ఎన్నుకొని వాళ్ళే పరిపాలించాలని చేసిన ఘనత దేశంలో ఏకైక సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం
ఈ తండా ఉంది. ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రోడ్లన్నీ నా సొంతం పైసలతో వేసిన, లంబాడ భవన్ కట్టించినాం నా సొంతం పైసలతో. మా కేసీఆర్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించాడు. అన్ని పనులు అయిపోయినాయి, బంగారం లెక్క అయింది. వాళ్ళ పిల్లలు కూడా మంచిగా గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన వద్దుగా నీళ్లు సరిగా వస్తలేవు, పరిపాలన సరిగా వస్తలేవు, రైతు బంధు వస్తలేదు, ఉన్న బంధువులన్నీ ఎక్కొట్టింది వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఊరు ఆడబిడ్డకు శ్రీదేవికి మా మల్లారెడ్డి